పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన కుటుంబములో కానీ మన బంధువులలో కానీ ఎవరైనా మరణిస్తే మనం చర్చికి వెళ్ళవచ్చా, లేక మనకి మైల ఉంటుందా? ఆ మైల సమయంలో మనం దేవుని సన్నిధికి వెళ్ళకూడదా? చాలా సందర్భాలలో క్రైస్తవులలో కూడా ఇటువంటి అనుమానాలు, ఇటువంటి ఆచారాలను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. మరొకసారి, మన కుటుంబంలో కానీ మన బంధువులలో కానీ మన ఇంటి పేరిట వారు కానీ ఎవరైనా మరణిస్తే మనం చర్చికి వెళ్ళకూడదా? ప్రియులారా, నేను పనిచేస్తున్న ఒక విచారణలో ఒకరోజు ఆదివారం ఉదయం పూజ చేయటానికి ఆ యొక్క గ్రామానికి వెళ్ళాను. గ్రామానికి వెళ్ళిన తర్వాత తెలియవచ్చింది ఏంటంటే, ఆ గ్రామంలో ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు చనిపోయాడు. కాబట్టి గ్రామ పెద్దలు వచ్చి, ఆ సంఘ పెద్దలు వచ్చి, స్వామి, ఈరోజు మా గ్రామంలో ఒక క్రైస్తవుడు చనిపోయాడు కాబట్టి పూజ వద్దు స్వామి అని చెప్పారు. నేనన్నాను, పూజ చేసుకోవటం మంచిది కదా. ఇంకా లేదు స్వామి, మా సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే ఆ రోజు పూజ పెట్టం స్వామి అని చెప్పారు. ఆ తరువాత నేను ఆశ్చర్యపోయాను ఆ సంప్రదాయాన్ని చూసి. నేను వాళ్ళని జాగ్రత్తగా కూర్చోబెట్టి వివరించి, ఆ పూజ పెట్టుకోవటం ద్వారా వచ్చిన ప్రయోజనం ఏంటి, స్వయంగా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయవచ్చు, ఆ మరణించినటువంటి ఆ వ్యక్తి కొరకు కూడా ప్రార్థన చేయవచ్చు అని వివరించగా నిదానంగా వారు దానికి అంగీకరించి దివ్యబలి పూజలో పాల్గొనటం జరిగింది. ప్రియులారా, ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఒక కుటుంబంలో, ఒక బంధువర్గములో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి చెందినటువంటి వారు చర్చికి రారు, సంఘ ప్రార్థనకి రారు. మన గ్రామాలలో కొన్ని చోట్ల జరుగుతుంది, అన్ని చోట్ల అంటలేదండి. బైబిల్ ఏమని చెప్తుంది దీనికోసం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఎలా చూస్తున్నాడు దీని గురించి, శ్రీసభ ఏమని చెప్తుంది దీని గురించి, ఇవి మనం పాటించాలి. కానీ అనవసరమైనటువంటి మూఢాచారాలను కాదండి మనం పాటించాల్సింది. మొదటిగా యేసు ప్రభు ఎలా చూశాడు మరణించినటువంటి వారిని తాకటం విషయంలో, వారి దగ్గరకు వెళ్ళటం విషయంలో మైలలాగా చూశాడా, లేకపోతే దాని అంటులాగా చూశాడా? పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఈ రోజున నేను 2 ముఖ్యమైన సందర్భాలను తీసుకుంటున్నాను. మొదటిది ఏమిటి అంటే, యాయిరు కుమార్తె మరణించినటువంటి సందర్భము. యాయిరు కుమార్తె మరణించినప్పుడు రోగముతో ఉంది. మొదటిగా మామూలు రోగం కాదు, మరణానికి దారి తీసే రోగం, మరణకరమైన రోగం అన్నమాట. అప్పుడు యాయిరు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనములో, పిదప యేసు పడవపై సరస్సు ఆవల తీరమునకు వెళ్ళగా పెద్ద జనసమూహం ఆయన వద్దకు వచ్చెను. అట్లు ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయిరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభువా, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి ఆ బాలికపై మీ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమలాడసాగాను. తరువాత మార్కు సువార్త 5వ అధ్యాయం 40వ వచనం నుండి, యేసు ఆ మరణించిన బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అని పలికెను. ఆ బాలికతో లెమ్ము అని యేసు అన్నాడు, చెప్పుచున్నాను. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను. ఒక చచ్చిపోయినటువంటి శవము దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు ఆ శవాన్ని తాకుతున్నారు. తాకటం మాత్రమే కాదు, దానికి జీవాన్ని ఇస్తున్నారు. శవాన్ని తాకటానికి యేసు ప్రభు వెనకడుగు వేయలా. ఇంకా యేసు ప్రభువుతో యాయిరు మాట్లాడుతుండగానే యాయిరు యొక్క సేవకులు వచ్చి, అయ్యా, నీ కుమార్తె చనిపోయింది ఆల్రెడీ, గురువుని ఇంకా కష్టపెట్టడం ఎందుకు
వద్దులే అని చెప్పారు. ఈ మాటలలో ఒక పరమార్థం ఉందండి. మరొక సందర్భాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనాలు మనం చదువుకుంటే అక్కడ నాయీను వితంతువు యొక్క కుమారుడు చనిపోయాడు. వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి. యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండెను. శిష్యులు గొప్ప జనసమూహములు యేసును వెంబడించుచు వెళ్ళుచుండరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమునకు ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోతున్నారు, శవాన్ని మోసుకొని వెళుతున్నారు. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువు యొక్క ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తలను చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. శవం ఉన్నట్టు పాడెను తాకారు యేసు ప్రభు. ప్రియులారా, యేసు ప్రభు చనిపోయినటువంటి శవాన్ని తాకటం మైల కాదు, అది మూర్ఖత్వమో. మైల అంటే అంటూ అంటే అనే సందేశాన్ని ఇక్కడ మనకిస్తున్నారు. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లాజరుతోటి ఏమన్నారు? సమాధిలో ఉన్న లాజరుతోటి యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు బయటికి రాని బిగ్గరగా కేకవయ్యగానే కట్లు కట్టబడి 3-4 రోజుల పాటు సమాధిలో ఉన్న లాజరు బయటికి వచ్చాడా లేదా? వచ్చాడు కదండి. అలాగానే మరణించినటువంటి యాయీరు కుమార్తెతో చెప్పొచ్చు కదా యేసు ప్రభు, దూరంగా ఉండి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని మరీ తాకటం ఎందుకు? నాయను వితంతువు కుమారుడును పాడని తీసుకొని వెళుతుంటే ఆ కుర్రవాడితో చిన్నవాడ లెమ్ము అని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు యేసు వెళ్ళి మరి పాడని తాకాడు? అక్కడున్న ప్రజలకి నేర్పించటానికి. ఏంటంటే, ఈ పాడని తాకటం వల్ల నేను మైలపడను, అది మూఢనమ్మకం మాత్రమే. ఇంకా మీకు వివరం కావాలంటే ఇప్పుడు అసలైనటువంటి విషయానికి వస్తున్నాము. లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రియులారా, మనందరం కూడా యేసు ప్రభు చెప్పినటువంటి మంచి సమరయుని ఉపమానాన్ని చదువుకుంటాం. ఆ మంచి సమరయుని ఉపమానంలో ఏం చూస్తాం మనం? అక్కడ ఒక వ్యక్తి వెళుతూ యెరూషలేము నుండి యెరికో నగరానికి వెళుతున్నాడు. దొంగల బారిన పడ్డాడు. చావు బ్రతుకుల మధ్యలో రోడ్డు ప్రక్కన పడిపోయి ఉన్నాడు. మొదట ఎవరు వెళ్తున్నారు? ఒక లేవీయుడు వెళుతున్నాడు. ఆ తర్వాత ఒక పూజారి వెళుతున్నాడు. వాళ్ళు మంచిని చెయ్యాలి కదా, కానీ వాళ్ళు తాకరు. ఎందుకని తాకరు అంటే మనం అనుకుంటా అపార్థం చేసుకుంటాం. కానీ ఎందుకు తాకరు అంటే వాళ్ళు యెరూషలేముకు వెళుతున్నారు కాబట్టి మైల పడకూడదు. ఒకవేళ అతను చనిపోయాడేమో, అప్పటికే చనిపోయి ఉంటే వీళ్ళు తాకితే మైల పడతారు. యెరూషలేములో యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం మైల పడినటువంటి వాడు దేవాలయములో కూడా అడుగు పెట్టకూడదు. కాబట్టి ప్రభువు చెప్పిన ఉపమానములో వారిద్దరూ తాకరు. కానీ చివరికి ఒక సమరయుడు వెళుతూ అతనికి సేవ చేస్తాడు. అది అంశం కాదు ఈ రోజున. కానీ అంశం ఏంటంటే, ఎందుకని మనలో ఈ అపోహ మూఢనమ్మకం అని చెప్తున్నానంటే, ఇది యేసు ప్రభువే స్వయంగా ఏమంటున్నాడు? ఆ సమరయుడు అనేటువంటి వాడు వచ్చి అతన్ని తాకి అతనికి సేవ చేస్తే అతను అభినందించాడు యేసు. అతడే పొరుగువాడు అని పలికాడు. ఇప్పుడు మనం ప్రియులారా ఈ మూఢనమ్మకానికి పూర్వపరాలలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఏముంటుంది? ధర్మశాస్త్రం ఏమని బోధిస్తుంది? సంఖ్యాకాండం 19వ అధ్యాయం 11వ వచనము జాగ్రత్తగా ఆలకించండి. శవమును ముట్టుకొనువాడు 7 రోజుల పాటు మైలపడి ఉండును. యూదుల యొక్క పాత నిబంధన ధర్మశాస్త్రం. శవాన్ని ముట్టుకున్నటువంటి వాడు 7 రోజుల పాటు మైలపడి ఉండును. అతడు శుద్ధీకరణ జలములతో 3వ నాడు 7వ నాడు శుద్ధి చేసుకున్న పిదప శుద్ధిని పొందును. అట్లు చేయని వారు శుద్ధిని చెందరు. శవమును ముట్టుకొని శుద్ధి చేసుకున్న వారు ప్రభువు మందిరమున మైలపరుతురు. శవాన్ని ముట్టుకొని శుద్ధి చేసుకోకపోతే
ప్రభువు మందస్సమును మైలపరుస్తారు. కాబట్టి అటువంటి వారు దేవుని మందస్సములోనికి రాకూడదు, దేవుని సన్నిధిలోనికి రాకూడదు. ఆ తరువాత చాలా ఉందండి, వాక్యం ఉంది ప్రియారా. ఏమనుంటుంది? మీ గుడారమందు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ ఉన్నవారు అందు ప్రవేశించిన వారును 7 నాళ్ల వరకు మైలను పడుదురు. ఆ గుడారముననున్న కుండలు కూజాలు మూత లేనిచో మైలపడిపోవును. పొలము ఎవరైనా మృతదేహమును కానీ హతుని దేహమును కానీ మృతుల ఎముకలను కానీ సమాధులను కానీ ముట్టుకొన్నచో 7 నాళ్ల పాటు మైలపడుతురు. కాబట్టి సారాంశం ఏంటంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండి అవి. పాత నిబంధనకు చెందినటువంటివి అవి, పాత నిబంధన ధర్మశాస్త్రానికి చెందినటువంటివి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీకు చెప్తే, ఈ సబ్జెక్ట్ అండి, దీక్ష తీసుకున్నటువంటి వారి తపస్కాలంలో ఎవరైనా బంధువులు మరణించగానే నేను మాలెమ్మటే తీసేయాలి అని అంటారు. ఎందుకంటే నాజీరు వ్రతం పూనినటువంటి వారు మరణించినటువంటి శవాన్ని ముట్టుకోకూడదని ఉంటుందండి. పంచమకాండములో మొదటి 5 పుస్తకాల్లో, లేవియ కాండములో ముఖ్యంగా నాజీరు వ్రతాన్ని పొందినటువంటి వారు శవాన్ని ముట్టుకోకూడదని ఉంటుంది అక్కడ. దాన్ని బట్టి ఈ నూతన నిబంధనలో, ఈ కథోలిక శ్రీ సభలో దీక్షను తీసుకున్నటువంటి వారు, తపస్సుకాల దీక్షను తీసుకున్నటువంటి భయపడిపోతుంటారు. ప్రియులారా, ఈరోజు ఈ సందేహాన్ని కుండబద్దలు కొట్టాలనుకున్నాను నేను. అంటే మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అనుకుంటున్నాను. ఏమిటి అంటే, యేసు ప్రభువే స్వయముగా నీ భక్తికి మైల లేకపోతే అంటుకి సంబంధం లేదు. ప్రియులారా, ఆ విషయానికి వస్తే కథోలిక విశ్వాసం ఏంటో తెలుసా? చనిపోయినటువంటి ఆ యొక్క భౌతిక దేహాన్ని దేవాలయమునకు తీసుకొని వచ్చి పూజనర్పించి ఆ యొక్క భౌతిక దేహాన్ని దేవునికి సన్నిధిలో ఉండి అందరము కలిసి దేవునికి పూజను అర్పించాలి. అది చెయ్యాలి. అటువంటిది నా కుటుంబంలో ఎవరో మరణించారు కాబట్టి నేను దేవాలయానికి రాను, నా బంధువులు ఎవరో మరణించారు కాబట్టి నేను చర్చికి రాను, ఇది తప్పు ప్రియులారా. శ్రీసభ ఆ విధంగా బోధించటల్లా. ఇవి అనవసరమైన మూఢాచారాలు. వీటిని మానుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ అంటూ ఆ మైల అనేటువంటిది లేదు. ఇంకా దానికి బదులుగా మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మనం ఇంకా ఎక్కువ సమయాన్ని దేవాలయంలో గడపాలి, ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి రావాలి. ఈ వాక్యం విన్నటువంటి వాళ్ళు దయచేసి మీ గ్రామాలలో కానీ మీ బంధువర్గంలో కానీ ఇటువంటి మూఢనమ్మకాలు ఉన్నట్లయితే వాళ్ళకి చూపించండి. ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే గ్రామాలలో మా బంధువులు చనిపోయారు కాబట్టి మేము గుడికి రాము, చర్చికి రాము, ప్రార్థనకి రాము, సంఘారాధనకి రాము అంటారో అటువంటి వారికి ఈ వీడియోను చూపించండి. వాక్యముతో సహా చెప్పాను. యేసుప్రభువే స్వయంగా వెళ్ళి శవాన్ని తాకుతున్నారు, యేసుప్రభువే స్వయంగా వెళ్ళి పాడిని తాకుతున్నారు. ఇంకా యేసుప్రభువే స్వయంగా మంచి సమరయుని ఉపమానములో అక్కడ చాలా వివరంగా చెప్తున్నారు. ఏమిటి? ఎవరైతే చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో అతనికి సేవ చేసినటువంటి వారే పొరుగువాడు. అవి పాత నిబంధన చెందినటువంటివి. నూతన నిబంధనలో యేసు ప్రభు నూతనీకరించాడు సమస్తాన్ని కూడా. ప్రభువుని వేడుకుందాం ప్రియులారా, దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం ఈ వివరణ ఇచ్చినందుకు గాను. అయితే చివరిగా ప్రియులారా, ముగింపుగా అంశాన్ని తెలుసుకుందాం. ఏమిటి అంటే, యేసయ్య మరణించినటువంటి వారికి జీవాన్నిచ్చేటువంటి గొప్ప దేవుడు. ఏ రీతిగానైతే యాయిరు కుమార్తె మరణించి మరణ పడక మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను తాకి, తలితాకుమి బాలిక లెమ్మను నీతో పలుకుచున్నాను అనగానే ఆ బాలిక వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము కలిగినటువంటిది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి నీ వెల్లడింపుకూడని యేసు గట్టిగా ఆదేశించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని మార్కు సువార్త 5వ అధ్యాయము 41 నుంచి 43 వచనాలు పలుకుతున్నాడు. దానికి బదులుగా మనం ఏం చేయాలి అంటే, మరణించినటువంటి మన ఆత్మీయుల కొరకే ప్రార్థన చెయ్యాలి. యాయీరు వలె ప్రార్థన చెయ్యాలి. అయ్యా,
మా బంధువులను కూడా నీ స్వర్గరాజ్యంలో లేపుమయ్యా, వారిని దీవించుమయ్యా అని మన కుటుంబంలో మరణించినటువంటి వారందరి కొరకై తల ఉంచి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రేమగల తండ్రి, ప్రభువా, చాలా సందర్భాల్లో మాకు తెలియక మూఢనమ్మకాలని తెలిసి తెలియని జ్ఞానముతో ప్రభువా మేము ఆచరిస్తూ ఉంటాము. క్షమించండి. మరణించినటువంటి వారిని తాకితే, మరణించినటువంటి వారి ఇంటికి వెళితే, మరణించిన కుటుంబాలు దేవాలయానికి రాకూడదని, మరణించినటువంటి వారు ఇతరులతో కలవకూడదని, ఇంకా ఈ పాత మూఢనమ్మకాలతో కొంతమంది జీవిస్తూ ఉన్నారు. మా కనువిప్పు కలిగించండి తండ్రి. ఎవరైనా మా కుటుంబాలలో మరణించినప్పుడు ఇంకా ఎక్కువగా నీ సన్నిధికి వచ్చి వారి కొరకై, వారి ఆత్మల కొరకే ప్రార్థించేటువంటి ప్రార్థనాపరులుగా మమ్ము దీవించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో మా కుటుంబాలలో మరణించినటువంటి మా ఆత్మీయులందరికీ కూడా ఈ సందర్భముగా నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, పరలోక ప్రాప్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి సమస్తాన్ని దీవించండి. ముఖ్యముగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా, ఇదిగో శాంతి లేక సమాధానం లేక ఉంటున్నటువంటి వారికి మీ నిజమైన శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా ప్రసాదించమని, మా కొరకు ప్రార్థించండి స్వామి అని మెసేజ్లు పెడుతున్నటువంటి వారిని, మెసేజ్లు పెట్టలేక మా కొరకు కూడా ప్రార్థిస్తే బాగు అని ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.